చేతిలో మొబైల్ ఉంటే ఒక్క క్లిక్తో ఓ క్షణం జీవిత జ్ఞాపకంగా మారిపోతుంది. కొన్నింటి వెనుక వ్యక్తిగత జ్ఞాపకాలు ఉంటే మరికొన్నింటి వెనుక చైతన్యం, అభిమానం అన్నీ కలిసి మారు రూపం. సెల్ఫీ ఇప్పుడు కేవలం ఫోటో కాదు, ఓ వ్యక్తి స్టేట్మెంట్. వ్యక్తిగత భావాలను వ్యక్తపరచడమే కాదు, సామాజిక చైతన్యాన్ని కలిగించగల శక్తివంతమైన సాధనంగా మారింది. ప్రభుత్వాలకు ఇది ఓ కమ్యూనికేషన్ టూల్గా ఉపయోగపడుతుంది. ఒక్క క్లిక్తో ప్రజల మద్దతు సంపాదించవచ్చు, అధికారాన్ని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఇదే మార్గాన్ని డిఫరెంట్ స్టైల్లో ఫాలో అవుతున్నారు మంత్రి నారా లోకేష్. ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుకున్న మహిళలు తమ అనుభవాలను ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీ అనే ట్యాగ్తో సెల్ఫీల రూపంలో నెట్టింట పంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఇది ప్రజల్లో ప్రభుత్వ పథకంపై అవగాహన పెంచే ప్రయత్నం మాత్రమే కాదు, ఒక మాస్టర్ స్ట్రాటజీ కూడా. మరి ఈ సెల్ఫీ స్ట్రాటజీ వెనుక కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఏపీలో ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం మహిళల ప్రయాణానికి స్వేచ్ఛను అందించే మరో అడుగు. ఈ పథకంపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందిస్తూ, ప్రయోజనం పొందిన మహిళలు తమ అనుభవాలను సెల్ఫీల రూపంలో నెట్టింట పంచుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలను టీడీపీ నేతలు సెల్ఫీల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానాన్ని ఇప్పుడు మహిళల సంక్షేమానికి వినియోగిస్తున్నారు. నాడు అభివృద్ధి కోసం, నేడు మహిళల కోసం సెల్ఫీ ఉద్యమం ఇప్పుడు ప్రజల చేతుల్లో శక్తిగా మారింది. నేతలు రాటుదేలాలంటే ప్రజాక్షేత్రంలో నిత్యం ఉండాలి. పవర్ ఎంత ముఖ్యమో ప్రజల బాధలు కూడా అదే స్థాయిలో గుర్తించాలి. పరిష్కారం కోసం అడుగులు వేయాలి. అప్పుడే పొలిటికల్ నేతగా గుర్తింపు వస్తుంది. ఈ కోవలోనే నారా లోకేష్ పయనం సాగింది. గత వైసీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 2023లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారు. ఇది లోకేష్ జీవితంలో మరపురాని ఘటనగా మిగిలిపోయింది. రాజకీయంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రజా సమస్యలపై చేపట్టిన యువగలం 226 రోజుల పాటు సాగింది. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా సాగిన లోకేష్ పాదయాత్రలో 3132 కిలోమీటర్ల మేర నడక సాగింది. ఈ పాదయాత్రలో ఆయన ప్రజలతో నేరుగా మమేకమవుతూ, సమస్యలు తెలుసుకుంటూ యువతతో ప్రత్యేకంగా కలిసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో యువత, మహిళలు, రైతులు, విద్యార్థులతో సుమారు 1000కి పైగా దిగిన సెల్ఫీలు ప్రజలతో మమేకమైన ప్రతి క్షణానికి గుర్తుగా నిలిచాయి. ప్రజలతో నేరుగా మమేకం కావడం, యువతలో టీడీపీకి మద్దతు పెంచడం, సోషల్ మీడియా ప్రచారానికి సెల్ఫీలు బాగానే ఉపయోగపడ్డాయి. అంతేకాదు, ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతూ పలుచోట్ల కుంటుపడ్డ ప్రగతి, టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధిని చూపుతూ తన మొబైల్లో బంధిస్తూ లోకేష్ స్వయంగా సెల్ఫీలు దిగడం, నెట్టింట పోస్టులతో నాటి పాలనను తన సెల్ఫీలలో ప్రతిబింబింపజేశారు. యువగలం సెల్ఫీ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా వేలాది సెల్ఫీలు షేర్ అయ్యాయి. అనంతపురంలో యువత ఉపాధికి కీలకంగా మారిన కియా మోటార్స్ వద్ద నారా లోకేష్ సెల్ఫీ దిగడం యువగలం పాదయాత్రలో ప్రత్యేక ఘట్టమనే చెప్పాలి. 2023 మార్చి 30న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని కియా మోటార్స్ ఫ్యాక్టరీ వద్ద ప్రత్యేకంగా సెల్ఫీలు దిగారు. తయారైన కారు దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. 2014 నుంచి 19 కాలంలో టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల గురించి అప్పట్లో ప్రస్తావించారు. ఆ సమయంలో తన సెల్ఫీకి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కంపెనీని తీసుకురావాలని మీరు కలలో కూడా ఊహించలేరు జగన్ అంటూ చేసిన ఓ ట్వీట్ నారా లోకేష్ రాజకీయ వ్యూహానికి ప్రతీకగా మారింది. రెండు 2019 నుంచి 24 కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ప్రజా సమస్యలపై సెల్ఫీ ఛాలెంజ్ రూపంలో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
నెల్లూరు జిల్లాలో టిట్కో హౌసింగ్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వాన్ని నిలదీశారు. గృహ నిర్మాణం విషయంలో జరిగిన ఆలస్యం, అసమర్థతపై ప్రశ్నించడమే కాకుండా కళావిహీనంగా మారిన గృహ సముదాయాల వద్ద చంద్రబాబు స్వయంగా సెల్ఫీలు తీసుకున్నారు. నాడు 4 ఏళ్లలో నువ్వు కట్టిన ఇల్లెన్ని, నువ్వు చెప్పిన ఇల్లెక్కడా, ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకొక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిట్కో ఇళ్లు అంటూ జగన్ కు సజీవ సాక్ష్యంగా చూపించారు. సోషల్ మీడియా ఖాతాలో సెల్ఫీ ఛాలెంజ్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ప్రజల దృష్టిని సెల్ఫీ ద్వారా సూటిగా ఆకర్షించారు. డెబ్బై 9వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించింది. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం, స్వేచ్ఛను, గౌరవానికి ప్రతీక. ఇది ప్రయాణం కాదు, ఓ కదలిక, స్వేచ్ఛాయుత సమాన అవకాశమని మంత్రి రాసుకొచ్చారు. స్త్రీ శక్తి ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారతకు పట్టం కట్టింది. సోదర సోదరీమణులారా, ఈ ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించుకుందాం. మీ ఫ్రీ బస్సు టికెట్తో సెల్ఫీ దిగి ఈ ప్రపంచానికి సాధికారత అంటే ఎలా ఉంటుందో చూపించండి అంటూ ట్వీట్ చేశారు. అందుకు ఫ్రీ బస్ టికెట్ సెల్ఫీ హ్యాష్ ట్యాగ్ పేరుతో అనుభవాన్ని పంచుకోవాలని సూచించారు. ఇక ఏపీలో ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం ద్వారా సుమారు 2.62 కోట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాభం చేకూరనుంది. ప్రభుత్వంపై ప్రతి నెల 162 కోట్లు ఖర్చు చేయనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 కేటగిరీ బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా ఎంత దూరమైనా రూపాయి కూడా చెల్లించకుండా రాష్ట్రంలో ప్రయాణించవచ్చు. 8,458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఎలాంటి ఛార్జీలు లేకుండా వెళ్లే వీలు ఉంటుంది. సెల్ఫీ ఫోటో అనేది వ్యక్తిగత గుర్తు మాత్రమే కాదు, ఓ రాజకీయ ప్రకటనగా మారుతోంది. అభివృద్ధిని గుర్తించేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, ప్రజల మద్దతును పొందేందుకు సెల్ఫీ ఓ శక్తివంతమైన సాధనంగా మారింది. యువగళం పాదయాత్రలో ప్రజలతో మమేకమైన ప్రతి క్షణానికి లోకేష్కు గుర్తుగా నిలిచాయి. ఇప్పుడు అదే సెల్ఫీ స్ట్రాటజీని మహిళల సంక్షేమానికి వినియోగిస్తూ ఫ్రీ బస్ ప్రయాణాన్ని సెల్ఫీల రూపంలో నెట్టింట పంచుకోవాలని పిలుపునిస్తున్నారు. ప్రజల చేతుల్లో మొబైల్ ఉంది, అది ఓ శక్తి. ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలో చూపిస్తున్నాడు నారా లోకేష్. నాడు అభివృద్ధి కోసం, నేడు మహిళల కోసం, రేపు యువత కోసం సెల్ఫీ ఉద్యమం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోంది. సెల్ఫీ మంచిదే, ఆలోచన విధానమే కీలకం.